హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది వరల్డ్ క్రూజ్ ట్రావెలర్. ఈరోజు అయితే మీకు చూపించబోతున్నాను ది బ్యూటిఫుల్ కంట్రీ న్యూజిలాండ్ ఫ్రెండ్. సో ఈరోజు అయితే మనం వచ్చేసాము న్యూజిలాండ్ కంట్రీ. సో న్యూజిలాండ్ క్యాపిటల్ అయిన ఆక్లాండ్ వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఆక్లాండ్ సిటీ అనమాట. చూడొచ్చు మీరు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఎక్సలెంట్గా ఉంది సిటీ అయితే. ఇది ఆక్లాండ్ పోర్ట్ అనమాట. సో మేమైతే ఆక్లాండ్ పోర్ట్కి రీచ్ అయ్యాం. చూడండి, ఇక్కడ హిల్టన్ హోటల్ ఉంది. సో మా షిప్కి అలాగే దగ్గరగా ఉన్నట్టు ఉంది పోర్టు. ఇది స్కై టవర్ ఫ్రెండ్స్. స్కై టవర్ దగ్గర అయితే ఉన్నాం మేము, ఆక్లాండ్ సిటీ. సో ఆ స్కై టవర్ నుంచి జంప్ చేస్తూ ఉంటారు. సో ఇది ఆక్లాండ్ సిటీకి అయితే రీచ్ అయ్యాము. చూడొచ్చు మీరు, ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం వచ్చాము ఇక్కడ చూడడానికి. సిటీ అయితే చాలా బాగుంది. సో మేమైతే ఇక్కడి నుంచి కొంచెం షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. సో షాపింగ్ మాల్ సైడ్ వెళ్తున్నాం. ఇక్కడ పెద్ద చైనా మార్కెట్ కూడా ఉంది. సో ఈ చైనీస్ ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనం మెయిన్ మార్కెట్కి అయితే బయలుదేరాం ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ అందరం. చూడొచ్చు, సిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో మేము ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం మెయిన్ మార్కెట్స్కి, సో కొంచెం షాపింగ్ చేయడానికి. సో ఇక్కడి నుంచి అయితే ఒక 10-15 మినిట్స్ పడుతుంది మేము బయలుదేరాము. సో సిటీ మీకు అలాగే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చూపించుకుంటూ వెళ్తాను ఇక్కడి నుంచి. సో ఇదైతే మా షిప్ ఫ్రెండ్స్, ఇక్కడ రీచ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి పోర్ట్ నుంచి అయితే మేము మెయిన్ సిటీలోకి వెళ్తున్నాము, ఒక 10-15 మినిట్స్ బై వాక్. సో సిటీ అయితే చాలా బాగుంది. చూడొచ్చు మీరు, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఆల్సో కోల్డ్ కంట్రీ ఇది కూడా. సో కొంచెం మనకి 10-11 o'clock అయినా సరే మనకి కొంచెం చల్లగానే ఉంది. సో సో ఇక్కడ చైనా మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ చాలా చీప్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అండ్ మేమైతే చూడడానికి వెళ్తున్నాం. అండ్ కొంచెం చాక్లెట్స్ ఇవన్నీ బై చేయడానికి వెళ్తున్నాం. చూడొచ్చు, మెయిన్ సిటీకి అయితే ఎంటర్ అవుతున్నాం మేము. సో ఆక్లాండ్ సిటీ అయితే హైయెస్ట్ పాపులేషన్ సిటీ ఇన్ న్యూజిలాండ్ ఫ్రెండ్స్. సో మొత్తం మనకి న్యూజిలాండ్ కంట్రీలో ఎక్కువ పాపులేషన్ అయితే ఆక్లాండ్లోనే ఉంటుంది. సో ఇక్కడ కరెన్సీ వచ్చేసి న్యూజిలాండ్ డాలర్ ఫ్రెండ్స్. మనకి యూఎస్ డాలర్ కంటే చాలా తక్కువ ఇది. సో ఈవెన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ కంటే కూడా తక్కువ. సో నాట్ బ్యాడ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ పర్వాలేదు. సో మన ఇండియన్ స్టూడెంట్స్ అయితే చాలామంది ఉన్నారు. సో స్టడీస్ కూడా అనుకూలంగానే ఉంటుంది ఈ కంట్రీ. సో ఈ జంక్షన్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మన ఇన్ఫోసిస్ ఆఫీస్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి కొన్ని హోటల్స్ అండ్ కాల్ సెంటర్స్ బిల్డింగ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఒక జంక్షన్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం మేము. సో అందరూ కూడా ఉరుగులు పరుగుల మీద వెళ్తున్నారు, మార్నింగ్ టైం కాబట్టి. సో మేము ఆల్మోస్ట్ మెయిన్ మార్కెట్కి అయితే రీచ్ అవుతున్నాం. ఇదైతే చూపిస్తాను మెయిన్ మార్కెట్. సో ఇక్కడ నుంచి 5 minutes అనమాట మెయిన్ మార్కెట్కి. చూడవచ్చు, సో ఇక్కడ నుంచి అయితే షాప్స్ అయితే స్టార్ట్ అయ్యి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ షాప్స్ ఉన్నాయి, సో రైట్ సైడ్ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మేము షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ షాపింగ్ చేస్తున్నారు. సో నేను కూడా చూస్తున్నా మనకి బెస్ట్ ప్రైస్లో ఏం దొరుకుతున్నాయనేసి. సో చూద్దాం, లెట్స్ సీ. సో
సో అందరూ కూడా బిజీగా వెళ్తున్నారు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు అండ్ కొంతమంది టూరిస్ట్ కూడా ఉన్నారు. మనకి ఏ కంట్రీలోనే సరే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి లోకల్ సిటీ బస్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో అందరూ కూడా ఎక్కువగా లోకల్ మెట్రో సిటీ బస్సెస్ని ప్రిఫర్ చేస్తారు. సో మనకి ప్రైస్ తక్కువ ఉంటుంది అండ్ సేఫ్ కూడా. సో ట్యాక్సీస్ ఇవంటే మనకి ఎక్స్పెన్సివ్గా ఉంటే సేఫ్ కూడా కాదు. సో అందరూ కూడా లోకల్ మెట్రో సిటీ బస్సెస్ని ప్రిఫర్ చేస్తారు, లోకల్ పీపుల్ అవనివ్వండి బయట నుంచి. కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ లోకల్ కరెన్సీని తీసి పెట్టుకోవాలి, మనం ఎక్స్చేంజ్ చేసుకొని ఉంచుకోవాలి. అంతా చాలా బాగుంది. ఇక్కడ జనాలందరూ షాపింగ్లో బిజీగా ఉన్నారు. సో ఇదంతా షాపింగ్ మార్కెట్ అనమాట. సో ఇక్కడి నుంచి అయితే మేము అలా షాపింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇంకా ముందుకి. సో ఇక్కడైతే చూసారు కదా 2 సిటీ బస్సులు ఒకసారి వచ్చాయి. సో పర్వాలేదు, ఇక్కడ ఒకసారి వచ్చినా సరే చాలా బస్సెస్ వస్తూ ఉంటాయి. అలాగా ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ 1 అవర్ తర్వాత రాకుండా ఉండడం అలానే ఉండదు. బస్సెస్ అయితే చాలా ఉంటాయి, చూస్తున్నారు కదా. సో ఇది స్కై టవర్ చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్. సో దగ్గరికి వచ్చాము, కాకపోతే మేము స్కై టవర్ దగ్గరికి వెళ్ళడానికి మాకు అది బ్యాక్ సైడ్ ఉంది కదా, చూస్తున్నారు కదా స్కై టవర్. సో మాకైతే డైవింగ్ చేయడానికి ఎవరికి టవర్ పైనుంచి డైవ్ చేయడానికి ఎవరికి డేరింగ్ చాలట్లేదు, ఎవరు వెళ్ళట్లేదు. సో అక్కడ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయాం. సో షాపింగ్ చేసుకొని. సో చూస్తున్నారు కదా లోకల్ సిటీ బస్సెస్ చాలా క్లీన్ పాష్గా ఉన్నాయి. సో ఇదంతా కూడా చైనా మార్కెట్ ఫ్రెండ్స్, చూడండి. సో హ్యూజ్ సేల్ అనమాట, కాకపోతే వారంటీ గ్యారంటీ ఉండవు, తెలుసు కదా. సో ఇదంతా షాపింగ్ ఏరియా. సో ఇక్కడ మెయిన్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ వేర్ హౌస్ అనేసి పెద్ద సూపర్ మార్కెట్ ఉంది, దాంట్లోకి వెళ్తున్నాం. సో అక్కడ ప్రైసెస్ అది కొంచెం రీజనబుల్గా ఉంటాయి, బాగుంటాయని చెప్పారు. సో ఇదంతా ఇక్కడ చూసారు కదా చైనీస్లో రాసి ఉంది, చూడండి. సో ఇదంతా చైనా మార్కెటే. సో చైనీస్ మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో చైనా మార్కెట్ ఇదంతా కూడా చూడవచ్చు. చాలా వరకు టూరిస్ట్ పీపుల్ అయితే ఉన్నారు, ఎందుకంటే చాలా ఇది పోర్ట్ సిటీ కాబట్టి. సో టూరిజం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. క్రూజ్ నుంచి అందరూ టూరిస్టులు అందరూ వస్తున్నారు. చూశారు కదా మేము షాపింగ్ మాల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది ఒక యూజ్ షాపింగ్ మాల్ ఇది. సో మేము లోపలికి వెళ్తున్నాం, చూద్దాం ప్రైసెస్ ఎలా ఉంటాయి ఏంటో చూద్దాం. సో షాపింగ్ మాల్ అయితే చాలా పెద్దది. సో ఇది వేర్ హౌస్ అని చెప్పాను కదా. సో వేర్ హౌస్ అనేసి ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్. ఇక్కడ సిమిలర్ చైనా మార్కెట్ ఇది కూడా. సో ప్రైసెస్ అవి బాగుంటాయని చెప్పారు ఫ్రెండ్స్. సో వెళ్తున్నాం లోపలికి. సో కొంత షాపింగ్ చేసుకొని అయితే వచ్చేస్తాం మేము. సో మా ఫ్రెండ్స్తో అయితే షాపింగ్ చేసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది స్కై టవర్. సో స్కై టవర్ పైనుంచి రోప్ కట్టుకొని కాళ్ళకి దూకుతారు, స్కై డైవింగ్ చేస్తారనమాట.
స్కై టవర్ పైనుంచి స్కై డైవింగ్ చేస్తారు. సో ఇదంతా సిటీ చూడొచ్చు. సో మేము ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్ మా షిప్లోకి. సో మేము మా క్రూజ్ షిప్లోకి అయితే రిటర్న్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఈరోజు మాకు ఓక్లాండ్ సిటీ టూర్ ఇది. సో మా క్రూజింగ్ ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క 2-3 సిటీలు కవర్ చేసుకుంటూ మా క్రూజింగ్ జరుగుతూ ఉంటుంది, చూడవచ్చు. సో ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్ షాప్కి అయితే వచ్చాము. ఇది చైనా షాపే. సో ఏమైనా మాకు రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయేమో చూస్తున్నాం. సో ఇక్కడ ఉన్నాయి కొన్ని టాయ్స్, అవి చూడొచ్చు. న్యూజిలాండ్ డాలర్స్ అన్నమాట అవి. 2 టాయ్స్ 15 న్యూజిలాండ్ డాలర్స్. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, కొన్ని టాయ్స్ అండ్ కొన్ని డిజైన్ చేసి పెట్టారు వుడెన్ హ్యాండీక్రాఫ్ట్ టైప్లో, చూడొచ్చు మీరు. సో ఇక్కడ నుంచి అయితే మేము మా క్రూజ్ షిప్కి అయితే వెళ్తున్నాం, చూడొచ్చు. ఆన్ ది వే మీకు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ కొంచెం సిటీని చూపించుకుంటూ వెళ్తాను. సో ఇదంతా కూడా మెయిన్ సిటీ ఆక్లాండ్, చూడొచ్చు. సో ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరుతున్నాం మెల్లిగా. సో ఈవినింగ్ మా షిప్ 6 o'clockకి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. సో 6 o'clock లోపలే మేము మా క్రూజ్ షిప్ దగ్గరికి రీచ్ అయిపోవాలి. సో న్యూజిలాండ్లో కూడా రిక్షా వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకైతే చూపించకపోతున్నాను. సో బాయ్స్ ఇక్కడ ఉంటారు, చూపిస్తున్నాను, చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది న్యూజిలాండ్ రిక్షా. వాళ్ళు తీసుకెళ్తారు మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి. సో ఇదొక మెయిన్ జంక్షన్. సో ఇది యాక్చువల్లీ పోర్ట్కి దగ్గరలో ఉంటుంది, చూడండి. ఇక్కడ మా షిప్ అయితే డాక్ చేసి ఉంది. సో అది మా షిప్. సో మేము రిటర్న్ అవుతున్నాం మా షిప్లోకి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. సో మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఒక లైక్ అయితే చేయండి.
ఇక్కడి నుంచి మేము మా క్రూజ్ షిప్లోకి అయితే రిటర్న్ అవుతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మా క్రూజ్ షిప్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది క్రూజ్ టెర్మినల్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈవినింగ్ 5 కావస్తుంది. సో మేము బయలుదేరడానికి రెడీగా ఉన్నాం ఇక్కడి నుంచి. సో మా నెక్స్ట్ డెస్టినేషన్ అయితే మాది ఆస్ట్రేలియా ఫ్రెండ్స్. సో చావ్ చావ్ న్యూజిలాండ్, ఓక్లాండ్.